అభివృద్ధి 1, 2 పనులు చెప్పగలుగుతున్నారు కానీ నాయకులు మొదలు పెట్టగానే నవరత్నాల కోసమే మాట్లాడుతున్నారు. నవరత్నాల వల్ల అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నవరత్నాల వల్ల ఒక కుటుంబానికి 1000 రూపాయల ఆదాయం వస్తుంటే ఆ కుటుంబం దగ్గర ధరల వల్ల, నిత్యావసరాల ధరలు పెరిగిన ధర వల్ల, పెట్రోల్ ధరలు పెరిగిన దానివల్ల, డీజిల్ ధరలు పెరిగిన దానివల్ల. కానీ నానిగారు నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు చెప్తున్నది ఏదైతే ధరలు పెరిగినాయి, అక్కడ 100 రూపాయలు వస్తుంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ కారణంగా వెళ్ళిపోతుంది, ఇదంతా ప్రజలు నిజంగా అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఉంటాయని 100% అండి. ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ గ్యాస్ పైన చూస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఉండేప్పుడు గ్యాస్ ధర ఎంత, ఆయన ఉండేటప్పుడు సబ్సిడీ ఇచ్చేవారు. ఈరోజు గ్యాస్ ధర పెరిగింది, సబ్సిడీ ఇట్లా. సెంట్రల్కు వీళ్ళు ఏమంటారు, మేము పెంచలేదు, సెంట్రల్ గవర్నమెంట్ అని. స్టేట్ గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ ఇచ్చేవాడు 1 మంత్. ఈరోజు ఇవ్వట్లా. కరెంటు బిల్లు ఆ రోజు ఎంత ఉంది, ఈరోజు కరెంటు బిల్లు. ఈ రెండే ఒక ప్రతి కుటుంబానికి మినిమం 1000 నుంచి 2000 రూపీస్ పోతుంది. జస్ట్ ఈ గ్యాసు, కరెంటు. మళ్ళీ నిత్యావసర ధరలు ఉప్పు నుంచి పప్పు వరకు ఎత్తుకోండి. ఆ రోజు చికెన్ రేట్ ఎంత, ఈరోజు చికెన్ రేట్ ఎంత. అంటే రైతులకు సంబంధించినట్టు మొత్తం వీళ్ళు టోటల్ క్లోజ్ చేసేదాని వల్ల ధరలు పెరుగుతూ ఉంది. రైతుకు సంబంధించిన రంగాన్ని వృద్ధికి తెస్తే ఈ ధరలు రాబడతారు. గతంలో మీరు ఒకసారి చూస్తుంటారు, 2019లో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కార్యక్రమం ఇచ్చి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు లబ్ధి చేశారు. సైలెంట్గా ఉండి వాళ్ళు వేయాలని ఒకసారి జగన్మోహన్ రెడ్డికి వేశారు. ఈ రోజు కూడా అంతే, కేసులకు భయపడి ఉన్నారండి.